ఒక్కసారి చికెన్ ఫ్రై ఈ విధంగా చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా రుచి చూసి చెప్పండి. అండి, వెల్కమ్ బ్యాక్ టు దిక్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వ్లాగ్ షూట్ చేద్దామన్నాను, కాకపోతే వ్లాగ్ షూట్ చేయకుండా రెసిపీ షూట్ చేశానమాట. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీని. చికెన్ ఈ విధంగా ఫ్రై చేసి చూడండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. పాప అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే ఈరోజు చికెన్ తెచ్చారు. చికెన్ ఫ్రై స్టైల్గా గ్రేవీ టైప్గా ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా రెసిపీని చూసేయండి. ముందుగా చికెన్ తీసుకొని బాగా ఉప్పు అలాగే పసుపు వేసి క్లీన్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ని అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో, లేదంటే బయట పెట్టేసుకోండి. నేనైతే మాత్రంగా ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశాను అనమాట. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మాత్రంగా ఒక ఫ్రెష్గా ఉండే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ని పెట్టేయండి. బయటనైతే హాఫ్ అన్ అవర్, ఫ్రిడ్జ్లో అయితే మాత్రంగా పావు గంట అయితే సరిపోతుంది అనమాట. ఇంకా రెసిపీ అయితే ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్తున్నాను. రెండు ఉల్లిపాయలు అయితే మాత్రంగా నేను తీసుకున్నా, ఎక్కువ ఉల్లిపాయలు అయితే తీసుకోలేదనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి, ఫ్రై బాగా అవ్వాలి కదా. జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది గ్రేవీ అయితే మాత్రంగాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఆయిల్లో బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు అయితే అట్లీస్ట్ 80-90% కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యన కలుపుకుంటూ. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసాను చూడండి. ఉల్లిపాయలు అయితే లైట్గా బ్రౌన్ కలర్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఒక పావు గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టానమాట. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసిన తర్వాత గంటతో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా అలాగ సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్లో వచ్చే వాటర్ అంతా బయటికి మగ్గినంత వరకు మగ్గనివ్వాలన్నమాట. అలా అయితే చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ ఫ్రై అయితే సూపర్ టేస్టీగా అవుతూ ఉంటుంది. హై ఫ్లేమ్లో మాత్రం చేసుకోకూడదు. ఇంకా మీడియం టు సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకుండా. చపాతీ, పుల్కా, బగారన్నం, బిర్యానీ అలాగే రైస్లోకి ఎనీవన్, చికెన్ ఇంకా పూరి అలాగే దోశ ఎనీవన్లోకి చాలా బాగుంటుంది ఫ్రై అయితే మాత్రంగా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయకుండా మాత్రం మర్చిపోకండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఒక్కసారి మూత తీసుకొని చూసారా చికెన్లో వాటర్ అయితే ఎంత వచ్చిందో. మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ చూసారా చికెన్లో ఎంత బాగా పైకి తేలుతుందో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా కుక్ చేస్తే చికెన్ పీస్ అనేది అంత సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అంతా మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నేనైతే పర్ఫెక్ట్గా మసాలా అంతా సరిపోయింది. ఉప్పు, కారం అన్నీ సరిపోయావన్నమాట. ఇంకా మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు మధ్య మధ్యన కలుపుకుంటూ కుక్ చేస్తున్నా. అట్లీస్ట్ 45 మినిట్స్ పడ్డదండి నాకు ఈ కర్రీ చేయడానికి అయితే మాత్రంగాను. మీకైతే ఒక 5 నిమిషాల్లో చూపెడుతున్నాను, అంతే తేడా అనమాట. ఇంకా మొత్తం కలిపేసుకొని ఫైనల్ టచ్గా మనం ఏం వేస్తాం, కరివేపాకు అయితే వేస్తాం కదా. అలాగా కరివేపాకు అయితే యాడ్ చేసేయండి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల స్మెల్ అయితే బాగుంటుంది. ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసాము, ఇప్పుడు యాడ్ చేసినా బాగుంటుంది. ఇంకా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి అన్నంలో కానీ ఇంకా పూరి, చపాతీ, పుల్కా, బగారన్నం, బిర్యానీ, ప్లెయిన్ రైస్లోకి ఎందులో తిన్న చికెన్ కర్రీ సూపర్గా అదిరిపోతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అనేది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అనమాట. ఒక కామెంట్ రాసి ఎలా ఉందో అనేది మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. అలాగే ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఒక్కసారి రెసిపీని మాత్రం మీరు మాత్రం ట్రై చేయండి. వ్లాగ్ షూట్ చేద్దామనేసి రెసిపీ అయితే షూట్ చేశాను అనమాట. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ